మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి. మా వీడియోలు అందరికంటే ముందు చూడడానికి బెల్ బటన్ పై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మా వీడియోలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ సబ్స్క్రైబర్స్ and viewers, welcome back to Shilpa Fashion TV. Myself Rajshekhar with fashion designer Shilpa. Today I came up with beautiful bridal designer blouse back neck pattern with simple sewing techniques and sewing secrets. Let us begin. ఈ యొక్క బ్లౌజు 38 చెస్ట్ అయితే ఈ కొలతలతో 36 నుండి 40 చెస్ట్ వరకు బ్లౌజు కుట్టుకోవచ్చు. ఇప్పుడు చంక భాగాన్ని కత్తిరించుకుందాం. మెజర్మెంట్ బ్లౌజ్ టోటల్ హైట్ 14.5 ఇంచెస్ అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల గురించి 15.5 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ లెంత్ 10.5 ఇంచెస్, నెక్ విడ్త్ 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, ఆర్మోల్ రౌండ్ 1.5 inches, armhole length 5.5 inches, chest 9.5 inches, side కుట్ల గురించి 1.5 inches. ఇక్కడ నడుం కొలత చెస్ట్ కొలత ఒకే విధంగా తీసుకున్నాము, ఎందుకంటే నడుం భాగంలో డాట్స్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఇది డీప్ నెక్ కాబట్టి 2.5 ఇంచ్తో రౌండ్ నెక్ మనము గీసుకోవాలి. తర్వాత నెక్ పై భాగం నుండి 1.5 ఇంచ్ విడ్త్ తోటి ఇంకొక రౌండ్ నెక్ సగం దాకా మనం గీసుకోవాలి. ఈ యొక్క కొలతలు అర్థం కావడానికి ఇంకొకసారి టేప్ పెట్టి చూపించడం జరిగింది. ఇప్పుడు గీసిన నెక్ భాగాన్ని కత్తిరించుకున్నాం. తర్వాత ఏదైతే ప్యాచ్ వర్క్ వేయాలనుకున్నామో ఆ యొక్క ప్యాచ్ వర్క్ అనేది కూడా మనం కత్తెరతోటి కత్తిరించుకోవాలి. ఈ యొక్క డిజైన్కు ఇలాంటి నెక్ పీస్లు 2 అవసరమవుతాయి.
కట్ చేసుకున్నటువంటి ఈ పేపర్ భాగాన్ని మనము ఫీజింగ్ క్లాత్ అంటే క్యాన్వాస్ పై ఉంచి దాన్ని మనము ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారంలో గీత గీసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఏదైతే మనకు ఈ యొక్క వంపు ఎటువైపు ఉన్నదో అటువైపు 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం గుర్తుపెట్టుకొని అది 1 ఇంచ్ ఎక్స్ట్రా కత్తిరించుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క కత్తిరించిన భాగాలను క్యాన్వాస్ను ఒక క్లాత్ పై మనం ఐరన్ సహాయంతో దాన్ని అతికించుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క కత్తిరించిన భాగాలను మనము ఏ విధంగా మనం వేసుకోవాలనో మీకు డెమాన్స్ట్రేషన్ చేసి చూపించడం జరిగింది. ఇప్పుడు అలా ఉన్నదాన్ని మనం ఇప్పుడు ఆ నెక్ డిజైన్ రావాలనుకుంటే దాన్ని ఆ విధంగా తిప్పి లోపలికి వేసుకోవడం ద్వారా మనకు ఒక ఆకారం అనేది మంచి బ్యూటిఫుల్ ఆకారం అనేది మనకు వస్తుంది. మనం ఇక్కడ కత్తిరించిన విధంగా కాకుండా దాన్ని తలకిందులుగా అంటే వెనుక వైపుకు ఉల్టాలాగా మనము వేసి ఈ డిజైన్ను కుట్టుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఏదైతే క్లాత్ మనము మెయిన్ క్లాత్ డిజైన్ వేయదలుచుకున్నామో ఆ యొక్క మెయిన్ క్లాత్ను ఈ యొక్క ఫీజింగ్ క్లాత్ ఉన్నటువంటి ఈ యొక్క భాగానికి మనం కుట్టుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ ఏదైనా ఎక్స్ట్రా ఉన్నట్టయితే దాన్ని కూడా మనము చుట్టూ కత్తిరించుకోవాలి. ఈ విధంగా మనము రెండవ భాగాన్ని కూడా అదే విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్గా మనము 1.5 ఇంచ్ విడ్త్ తోటి మనము ఈ విధంగా కత్తిరించుకున్నాక అది ఒకదానికొకటి మనము జాయిన్ చేసుకోవాలి. చూపించిన విధంగా ఈ యొక్క క్రాస్ పట్టీలను జాయిన్ చేసుకోవాలి. తర్వాత మనం థ్రెడ్ పైపింగ్ వేయదలుచుకున్నాం కాబట్టి ఈ యొక్క ఫూటర్ జిప్పర్ ఫూటర్ను మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ యొక్క మధ్య భాగంలో ఈ యొక్క థ్రెడ్ను ఉంచి దాన్ని జిప్పర్ ఫూటర్ సహాయంతో మనము ఈ యొక్క దారం అంచు వెంబడి కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తయారైనటువంటి థ్రెడ్ పైపింగ్ను మనం ఈ విధంగా ఈ యొక్క భాగానికి
మనము రెండు రైట్ సైడ్ పెట్టుకొని మనము కుట్టు పెట్టుకోవాలి. తర్వాత అదేవిధంగా ఈ యొక్క రెండవ భాగానికి కూడా మనం ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ను ఈ విధంగా అంటపెట్టుకోవాలి. ఇది మనము వంపు ఎక్కువ ఉన్న సైడు మనము ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ను కుట్టుకుంటున్నాం. తర్వాత చిన్న ఘాట్లు పెట్టుకొని దాన్ని వెనుకకు మడచి దీన్ని ఇంకొకసారి దీనిపైన కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మొదట కత్తిరించుకున్నటువంటి ఈ యొక్క నెక్ భాగాన్ని, పేపర్ భాగం ఏదైతే ఉందో దాన్ని లైనింగ్ క్లాత్ పై ఉంచి ఈ యొక్క నెక్ షేప్ను దానిపై గీసుకోవాలి. తర్వాత ఈ విధంగా గీసిన తర్వాత కత్తిరించుకున్నాక ఈ విధంగా షేప్ మనకు వస్తుంది. దీనిపైన మనం ఏదైతే మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో ఆ మెయిన్ క్లాత్ దీనిపైన ఉంచి దీన్ని మనము ఒకసారి కుట్టు పెట్టుకోవాలి. ఈ యొక్క నెక్ భాగం ఏదైతే ఉందో ఆ నెక్ భాగము అంచు వెంబడి మనము కుట్టు పెట్టుకోవాలి. తర్వాత ఈ మధ్య భాగాన్ని మనము కత్తిరించుకొని ఆ విధంగా చిన్న ఘాట్లు పెట్టుకొని మనము వెనుకకు మడచి దానిపైన ఇంకొకసారి నెక్ భాగం పైన మనము అంచు వెంబడి కుట్టు పెట్టుకోవాలి. అదేవిధంగా మనం 3 సైడ్స్ ఇంకేవైతే ఉన్నాయో ఆ 3 సైడ్స్ కూడా కుట్టు పెట్టుకొని ఆ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా భాగం ఏదైతే ఉందో దాన్ని కూడా కత్తిరించుకోవాలి. ఇప్పుడు ఈ తయారు చేసుకున్నటువంటి నెక్ భాగానికి మనం ఇంతకుముందు ఏదైతే గోల్డ్ క్లాత్ తోటి కుట్టుకున్న డిజైన్ ఒక ఆకారాన్ని ఈ విధంగా బ్లౌజ్ వెనుక వైపు ఉంచి కుట్టు పెట్టుకోవాలి. మొదట ఈ బ్లౌజ్ను మనము సెంటర్ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనం ఏదైతే కత్తిరించుకున్న పేపర్ను ఈ యొక్క ప్యాటర్న్ పై ఉంచి ఎంతవరకు బ్లౌజ్ లోపలికి ఈ ప్యాటర్న్ పోవాలనో చూసుకొని దాన్ని ఒక గీత పెట్టుకోవడం ద్వారా మనకు ఎంత లోపలికి ఈ యొక్క డిజైన్ను పెట్టాలనో అర్థమవుతుంది. మళ్ళీ కూడా షోల్డర్ మనము 3 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి దాన్ని 3 ఇంచ్ ఉందా లేదా అని కూడా. తర్వాత ఈ విధంగా పిన్నుల సహాయంతో దాన్ని కదలకుండా మనం చేసుకున్నాక దానిపైన కుట్టు పెట్టుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపు కూడా ఈ యొక్క మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంచు వెంబడి మనము సర్దుబాటు చేసుకొని దానికి కూడా పిన్స్ అనేటువంటివి పెట్టుకొని దాన్ని
మనం దాని మీదుగా కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా సమానంగా ఉందా లేదా అని మనం చూసుకొని మనము దీనికి కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తయారైనటువంటి డిజైన్కు మనము పైపింగ్ వేసుకోవడానికి మనము 1.5 ఇంచెస్ విడ్త్ తోటి ఈ విధంగా క్రాస్ స్ట్రిప్స్ అనేటువంటివి కట్ చేసుకొని ఒకదానికొకటి మనం ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని మనము సింగిల్ ఫుట్ డిస్టెన్స్ తోటి మనము కుట్టు అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచి డిస్టెన్స్ తోటి కుట్టు పెట్టుకోవడం ద్వారా ఒక పైప్ లాంటి స్ట్రక్చర్ అనేటువంటిది ఏర్పడుతుంది. తర్వాత ఎక్స్ట్రా భాగాన్ని మనము కత్తిరించుకొని ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మన సీవింగ్ నీడిల్ తోటి మనము మొదట దానికి దారం పెట్టుకోవాలి. తర్వాత చిన్నగా ఆ విధంగా కుట్టు పెట్టిన తర్వాత అది రివర్స్లో ఈ పైప్లోకి అమర్చి బయటకు తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం రివర్స్ చేసుకోవడం ద్వారా మనకు ఒక పైప్ లాంటి స్ట్రక్చర్ అనేది 1/2 ఇంచ్ వెడల్పుతోటి మనకు తయారవుతుంది. ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా మనం వేస్ట్ బ్యాండ్ కూడా మనం బ్లౌజ్కు కుట్టుకోవాలి. తర్వాత ఈ యొక్క తయారు చేసుకున్నటువంటి ఈ పైపింగ్ను నెక్ అంచు వెంబడి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోటి మనము ఈ యొక్క రౌండ్ నెక్ వెంబడి వేసుకోవడం ద్వారా సింపుల్ డిజైన్ అయినా కూడా మనకు గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు అందమైనటువంటి డిజైనర్ బ్లౌజ్ బ్యాక్ నెక్ ప్యాటర్న్ తయారైంది. Thanks for choosing our videos. We will meet with a new video. Till then, goodbye. Take care. Thank you.